ఈ రోజు మనం హైదరాబాద్ లో టిటిడి దేవాలయంలో ఉన్నాం. తొలి ఏకాదశి కారణంగా భక్తుల రద్దీ భారీగా ఉండడంతో మనకి దర్శనానికి ఎంత టైం పడుతుందో భక్తులను అడిగి కనుక్కుందాం. 1 అవర్ పట్టిందండి మాకు. ఈ చిన్నపిల్లతో కొంచెం పోలీసు అక్కడ పంపించేసి బాగున్నాయండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. స్వామి దర్శనం కూడా మంచిగా. ఏమైనా భక్తుల రద్దీ పెరగడం కానీ ఇబ్బందులు ఏమైనా అలా ఏమైనా ఉన్నాయా? ముందు కంటే అయితే రద్దీ చాలానే పెరిగింది. కాకపోతే ఇబ్బంది అయితే అంత అనిపించట్లేదు. స్వామివారిని చూసాక అంత ఇబ్బంది పోతుంది అనుకోండి, కానీ అంత అయితే రద్దీ లేదు. నార్మల్ టైమ్స్ కంటే కొంచెం ఎక్కువే ఉంది రద్దీ. ఏర్పాట్లు అవన్నీ ఓకే అంటారా? అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగా అనిపించాయి. చాలా మంచిగా అన్ని అరేంజ్ చేశారు. మనకి వెళ్ళే దారి కానీ వచ్చే దారి కానీ అంతా చాలా మంచిగా ఉంది. మంచిగా అరేంజ్ చేయడం, ఇబ్బంది లేకుండా ప్రజలు మంచిగా భక్తులకి బాగా అరేంజ్ చేశారు. ఈ రోజు సోమవారం యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక మాసంలో మేల్కొంటారని అంటున్నారు. దానికి గల కారణాలంటే అంత తెలియదు మాకు కూడా, కానీ యోగ నిద్రలకి వెళ్తారు, మళ్ళీ శివరాత్రికి మళ్ళీ వస్తారు అనేది తెలుసు. అందుకే ఈ మనకి ఏకాదశి అయితే చాలా స్పెషల్గా చూస్తారు. అండ్ ఈరోజు శ్రీనివార వ్రతాలు కూడా స్టార్ట్ చేస్తే చాలా మంచిదని కూడా అంటారు. సో మనకి దేవుడికి పూజ ఇంట్లో కానీ ఇక్కడ కానీ వచ్చి చేసుకుంటే చాలా మంచిదని అయితే అంటారు. అదే మాత్రం తెలుసు. ఈ రోజు ఉపవాసం ఉండి అంటే దేవుడి కోసం ఉపవాసం ఉంటే ఈరోజు అంటే అన్నిటి ఏకాదశుల కంటే ఇది చాలా స్పెషల్ కాబట్టి మనకి ఉపవాసం ఉంటే ఈరోజు చాలా మంచిది అని అంటారు. మనకి కావాల్సిన కోరికలు కానీ మనకి బాధలు కష్టాలు ఉన్నా పోతాయి ఉపవాసం ఉంటే. మనం పూజ చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిదని అంటారు. మీరు ఉపవాసం ఉన్నారా అండి? ఉన్నాం. ఈరోజు శనివారం తొలి ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల భక్తుల రద్దీ ఎలా ఉందంటారు? నమో వెంకటేశ్వర అండి. మొదటిగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడ ఉండడం, అలాగే మన తిరుపతి టీటీడీ వాళ్ళు ఇక్కడ మన మినీ తిరుపతి ఏర్పాటు చేయడం వల్ల చాలా సౌకర్యంగా ఉంది. జనాల సంఖ్య చూస్తే మామూలుగా మేము తరచూ వచ్చే వాళ్ళమే, ఇక్కడ ఎప్పుడు ఇంత రద్దీ ఉండదు, కానీ ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉన్నా కూడా చాలా స్మూత్గా జరిగిపోతుంది. కరెక్ట్గా 1.5 అవర్లో దర్శనం కూడా అయిపోతుంది. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అన్నీ చాలా స్మూత్గా ఉంది. మామూలుగా లడ్డు కౌంటర్ లోపల ఉంటుంది కూడా బయట పెట్టి అంతా క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. తొలి ఏకాదశి కావడంతో ఇంకా శయన ఏకాదశి ప్లస్ సాటర్డే వీకెండ్ అన్నీ కలిసి రావడంతో ఐటీ ఉద్యోగులందరూ కూడా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉంది. టీటీడీ వాళ్ళు ఇక్కడ ఇంకొంచెం ఇంకా ఫెసిలిటీస్ ఇప్పటివరకు అయితే చాలా బాగున్నాయి, కానీ ఇంకా ఏదైనా చేయడానికి ప్రయత్నించినా కూడా బాగానే ఉంటుందని అనిపిస్తుంది. ఏమన్నా ఏర్పాట్లు ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఎక్కువ తక్కువలు అంటే లేదు, వాటర్ అలాంటివి ఏదైనా అక్కడక్కడ పెడితే ఇంకొంచెం బాగుండేదేమో. యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బికాస్ టెంట్స్, సన్ టెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇంకొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ అన్నది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం స్కోప్ ఖచ్చితంగా చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏర్పాట్లు మాత్రం చాలా మంచిగా చేశారు. ఏం అవలేవు, మంచిగా నిదానంగా లైన్ క్యూ ఒక పద్ధతి ప్రకారంగా మంచిగా ఒక లైన్ ఎవరికి ఇబ్బంది లేవు, మంచి ఆటంకాలు లేకుండా నెమ్మదిగా పోయి నెమ్మదిగా దర్శనం తీసుకుని మంచిగా వస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. ఇంత పబ్లిక్ వచ్చినా కానీ అందరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. సౌకర్యాలన్నీ బాగున్నాయి అంటారు. దర్శనానికి ఎంత టైం పడుతుందన్న? దర్శనానికి 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు పడుతుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పబ్లిక్ చాలా చాలా మంది వచ్చారు. అసలు నేను చూడలేదు, అసలు నేను ఉండేది ఇక్కడనే. ఈ రోజు వచ్చిన పబ్లిక్ అయితే ఎప్పుడు రాలేదు, చాలా పబ్లిక్ వచ్చారు. మంచిగా చాలా బాగుంది. నమస్తే అండి. ఈరోజు బాగుంది. ఫస్ట్ టైం నేను మళ్ళీ ఏకాదశి టెంపుల్ రావడం జరిగింది. జూబ్లీస్లో చాలా బాగుంటుంది అనేసరికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది క్రౌడ్ ఉంది, పబ్లిక్ బాగుంది. సింపుల్గా ప్రజలు మంచిగా దర్శనం కూడా అయిపోయింది, దేవుడి దర్శనము. అలాగే ప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది. బాగుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇక్కడ. ఎందుకంటే తిరుపతి కొండ ఎక్కపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి సింపుల్గా ఉంది. దర్శనం సింపుల్గా అయిపోయింది మనకి. ఇక్కడికి వచ్చినాక భక్తులను చూస్తే కూడా చాలా సింపుల్ వేలో మనకి దారి క్యూలో కూడా పాటించడం కూడా చాలా మంచిగా పాటించి దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇక్కడ ప్రసాదం పెట్టేది కానీ అన్నదానం కూడా సాటర్డే జరిగిద్దంట. అన్నదానం రోజు ఇక్కడ జూబ్లీస్లో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టికెట్ ఏం లేదన్నట్టు చెప్తున్నారు భక్తులు. ఇక్కడ టికెట్ ఏం లేదండి, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ టికెట్ తీసుకోవడం జరిగింది. మేము టికెట్లో లైన్లో క్యూలో వెళ్ళిపోయినాము. ఈఐపీ దర్శనం కూడా ఉంది సెపరేట్గా, అది కూడా వెళ్తున్నారు. మంచిగా మాకు ఒక జస్ట్ పావుగంటలోనే దర్శనం అయిపోయిందండి. మేడం చేతిలో చూసుకున్నట్టయితే ప్రసాదం కనిపిస్తుంది. ప్రసాదం ఒక విశిష్టత చెప్తారా? పేలపిండి ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి స్పెషల్ ఏంటంటే ఈరోజు పేలపిండితో చేస్తారు, దేవునికి ప్రసాదంగా పెడతారు. అది వెంకటేశ్వర స్వామి కంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఈరోజు స్పెషల్గా ఇది పేలపిండి చేస్తారు, అదే నైవేద్యంగా పెడతారు. ఈరోజు ఈ విధంగా పేలపిండి చేసి దేవుడి దగ్గర వచ్చిన భక్తులందరికీ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. దర్శనానికి 1 అవర్ పడుతుందండి. ఎలా ఉంది లోపల ఏర్పాట్లు కానీ? చాలా మంచిగా ఉన్నాయి, ప్రశాంతంగా దర్శనం అయింది. తొలి ఏకాదశి కాబట్టి అంత మంచిగా దర్శనం అయింది. శనివారం ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల భక్తుల రద్దీ ఏమైనా ఎక్కువ ఉందంటారా? కొద్దిగా ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది, కానీ దర్శనం కూడా మంచిగా అవుతుంది. దర్శనం బాగానే జరిగిందండి.
2 సార్లు దర్శనం చేసుకున్నాం. తిరిగి అంతా దేవుడి దయ అంత బాగానే జరిగింది. బాగానే జరిగింది. ఏర్పాట్లు కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు బాగున్నాయండి, నీట్గా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. కొంచెం దర్శనం లేట్ అవుతుంది, టైం రెండు కలిసి రావడం కలిసి వల్ల రావడం లేట్ అవుతుంది. ఏకాదశి కదా, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది.